ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ సంకీర్తన 34వ చరణము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును అని ఇక్కడ రాయబడి ఉన్నది. నిజమే కదా. ఏ వ్యక్తి అయితే దేవుని కోసం కనిపెట్టుకొని ఉంటారో, దేవుడు నా జీవితంలో ఏ కార్యము చేయాలని ఉద్దేశించారో దేవా ఆ కార్యములను చెయ్యండి అని చెప్పి ఎవరైతే దేవునికి తన జీవితాన్ని ఏ వ్యక్తి అయితే అప్పచెప్తాడో ఆ వ్యక్తిని దేవాతి దేవుడు ఈ భూమిని స్వతంత్రించుకునేటట్లుగా దేవుడు అతనిని హెచ్చిస్తారు. నిజమే కదా. మరి కల్దీయుల దేశంలో నుండి అబ్రహాముని నేను చూపించు దేశమునకు వెళ్ళు అని చెప్పినప్పుడు ఆ మాటకి లోబడి మరి అబ్రహాము వెళ్ళినప్పుడు భూమి భరించలేనంత ఆస్తిపరుడుగా ఆస్తికర్తగా అబ్రహాము మార్చబడ్డాడని వాక్యంలో మనం చదవలేదా? మరి ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటారో వారు నూతన బలాన్ని పొందుతారని, వారు మరి దీవించబడతారని పలు వాక్యాల్లో పలు మరి వాగ్దానాల్లో మనం చూడలేదా? మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం. పిల్లరా గమనించండి, దేవుని కోసం కనిపెట్టుకోండి. దేని కోసము నిరీక్షణతో ఎదురు చూస్తాం. చూడండి పిల్లరా, ఈ దినాల్లో చూడండి, ఉద్యోగం కోసం ఎదురు చూపుతూ ఉంటాం, వివాహం కోసం ఎదురు చూపుతూ ఉంటాం, పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంటాం, ఇంట్లో శుభకార్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాక మరి ఎన్నో విషయాల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. కానీ ఈనాడు ఒక చిన్న ప్రశ్న, దేవుని కొరకు నువ్వు కనిపెట్టు ఎదురు చూస్తూ ఉన్నావు. దేవుడిచ్చిన వాగ్దానం నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడబోతుందని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నావా? అలా ఎవరైతే ఆశతో ఎదురు చూస్తూ ఉంటారో తప్పక భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు వారిని హెచ్చిస్తారని లేఖనం సెలవిస్తుంది. తప్పక దేవుడు మిమ్ములని హెచ్చిస్తాడు. గనుక దేవుని కోసం కనిపెట్టుకొని ఉందామా? ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, నీ గడపకు నామమునకే స్తోత్రం. నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉన్నారో, నిజముగా కనిపెట్టుకుని ఉన్న వారికి తప్పక నీవు మేలు చేయక భూమిని స్వతంత్రించుకునేటట్లుగా హెచ్చిస్తారని నేను నమ్ముతున్నాను. దేవా, నీ కొరకు కనిపెట్టుకోకుండా ఉన్న వారిని కూడా దర్శించండి. నీ కొరకు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. అనారోగ్యం చెప్పున్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడ కోసం సిద్ధపరచమని, ప్రతా మహిమ స్తుతి పేరు పొందమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన స్తుతించి ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.